నెక్స్ట్ వీడియోలో ఏమేమి తీసుకున్నా అనేది చూపిస్తా అని చెప్పిన కదా. నార్మల్ స్నాక్స్ కి అయితే మకానా తీసుకున్నా. బై 1 గెట్ 1 ఆఫర్ ఉంటే ఇంకా డేట్స్ కూడా తీసుకున్నా. మార్నింగ్ తిందామని చెప్పి వాల్నట్ కూడా తీసుకున్నా. బాదం ఇంకా డ్రై డేట్స్ తీసుకున్నా ఏదైనా జ్యూసెస్ లో యాడ్ చేసుకోవడానికి. ఇంకా ఆల్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. చాలా హెల్దీ. సో నేనైతే మార్నింగ్ లేవ్వంగానే ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకున్న బాదం, కొన్ని డేట్స్ అండ్ వాల్నట్స్ అయితే తింటాను. ఇవన్నీ తినేసినాక అయితే మా మమ్మీ ఇక్కడ దోశ ప్రిపేర్ చేస్తుంది. పప్పు కర్రీలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి కదా, కానీ నాకైతే అస్సలు నచ్చదు. అప్పుడు మా మమ్మీ ఏం చేస్తదంటే ఇలా ఆ పప్పులతోని దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేస్తుంది. అన్ని పప్పులతోని దోశ బ్యాటర్ ఎలా చేసుకోవాలనేది నేను వీడియో పెట్టాను ఆల్రెడీ. మీకు మళ్ళీ కావాలంటే నా కమెంట్ లో చెప్పండి, తప్పకుండా వీడియో చేస్తా దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది. ఇలా పప్పులతో దోశ చేసుకుంటే అయితే ప్రోటీన్ కూడా వస్తుంది అండ్ ఇష్టంగా కూడా తింటా నేను. అండ్ దాని తర్వాత తినగానే అయితే నేనైతే ఇక టాబ్లెట్స్ వేసుకుంటున్నా. లంచ్ లో అయితే పుదీనా కర్రీ చేసింది మా మమ్మీ, అది కూడా చాలా బాగుండే.